భారత 75వ రిపబ్లిక్ డే వేడుకలు అమెరికాలోని ఫ్లోరిడాలో గ్రాండ్గా జరిగాయి. మాటా నాట్స్తో పాటు పలు తెలుగు సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇక భారతీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఘనంగా జరిగాయి. టెంపుల్ టెర్రస్ నగరంలో భారతీయులు ఈ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ నాట్స్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు అంబరానంటాయి. మాటా, నాట్స్ తో పాటు పలు తెలుగు సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇక భారతీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృభూమిపై వారుకున్న ప్రేమాభిమానాలను చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. 75 ఏళ్ల చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇండియన్ రిపబ్లిక్ థీమ్ తో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ అలరించారు. ఇక జాతీయ జెండాలను చేతబూని వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. చిన్నారులు భారతమాత వేషధారణలో స్వాతంత్ర యోధుల గెటప్స్ లో ఆకట్టుకున్నారు. ఇక భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పలువురిని మెమెంటోలతో సన్మానించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్ మరియు వెండర్ స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వాహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్కు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మనం ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా మన దేశ భక్తి అనేది ఎప్పుడు చాటుకుంటూ ఉంటాం. సో మన ఖండాలు మారినా, దేశ తీరాలు మారినా, సప్త సముద్రాలు దాటి వచ్చినా కూడా మన 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ యూఎస్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో మనతో పాటు నాట్స్ పాస్ట్ చైర్మన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. అందరికీ నమస్కారం అండి. విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ 75th రిపబ్లిక్ డే. ఐ ఫీల్ వెరీ proud to be part of this event, and I proud to be an Indian. All Indians are my brothers and sisters. I will give a message to every single Indian. Please do celebrate Independence Day and Republic Day just like the other festivals. Please do remember to celebrate both festivals, Independence Day and Republic Day, just like the other Indian festivals. Thank you all. For present NATS chairman, కాబోయే చైర్మన్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. 75th సెలబ్రేషన్స్ ఇక్కడ ఇంత దూరం వచ్చినా కూడా మనం ఎక్కడా కూడా ఏది ఆ ఫీల్, ఆ వైబ్ అనేది మనం మిస్ కాకుండా ఉంటాం. సో ప్రెసెంట్ మీరు మీ ఆధ్వర్యంలో ఎలా నిర్వహిస్తున్నారు? ఫస్ట్ థ్యాంక్ యూ అండి, నాట్స్కి నన్ను చైర్మన్ కింద ఎలక్ట్ చేసుకున్నందుకు. ఫస్ట్ ఐ వాంట్ టు విష్ ఎవ్రీవన్ ఎ హ్యాపీ రిపబ్లిక్ డే. మనము ప్రపంచంలో ఎక్కడున్నా మన రూట్స్ మర్చిపోకూడదు. మన గుత్తికొండ గారు చెప్పినట్టు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. నాట్స్ అంటే ఈజ్ ఆల్ అబౌట్ కల్చర్ అండ్ సర్వీస్ అండి. దాంతోపాటు మన కల్చరు, మన ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మేము కొత్త నినాదంతో వచ్చాము, నాట్స్ 2.0. కొత్త యంగర్ జనరేషన్ని మనము నాట్స్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మన కల్చర్ని, సర్వీస్ని, ఈ నాట్స్ ఆర్గనైజేషన్ ఇంకొక 100 ఏళ్ళు ఎలా ఉండాలి అనే ప్రణాళికనే తయారు చేస్తున్నాము. అండ్ ఇదే కాకుండా ఫ్లోరిడాలో శ్రీనివాస్ గుత్తికొండ గారి ఆధ్వర్యంలో కన్వెన్షన్ కూడా మేము July 4, 2025 ప్లాన్ చేస్తున్నాము. అండ్ వన్స్ అగైన్ మన కంట్రీకి వీఆర్ వెరీ హ్యాపీ, వీ గాట్ డైవర్సిటీ, ఇంక్లూజన్ అండ్ ఫ్రీడమ్. ఐ విష్ ఇండియా ప్రాస్పరిటీ అండ్ జై హింద్. థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. మీ అందరికీ మరొక్కసారి రిపబ్లిక్ డే విషెస్. రిపబ్లిక్ డే అనేది మనందరికీ చాలా డియర్ టు హార్ట్ అండి. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం స్కూల్లో రిపబ్లిక్కి వెళ్ళామంటే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాము, ఒక లడ్డు కారా తీసుకొని ఇంటికి వెళ్ళడం అనేది అదొక సంతోషం. చాలా ఫ్లాగ్ పెట్టుకోవడమైనా, డెకరేషన్స్ చేయడమైనా, మరొక్కసారి ఆ అనుభూతిని మళ్ళీ మన పిల్లలకి ఇక్కడ ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఇది స్టార్ట్ చేశామండి.
ఒరిజినల్గా స్టార్ట్ అయింది మాటాతో, కానీ మేము స్టార్ట్ చేసిన దానికి మెలోడీ మాక్టైల్స్, నాట్స్, లోకల్ తెలుగు ఆర్గనైజేషన్స్ అన్నీ కలవడము, ఆహట్ ముస్లిం ఆర్గనైజేషన్, హైదరాబాద్ ముస్లిం ఆర్గనైజేషన్తో పాటు అందరూ కలవడం అనేది ఏదైతే కాన్స్టిట్యూషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏదైతే ఈక్వాలిటీ అనేది మాట్లాడారో అది మరొక్కసారి ఇక్కడ మేము నిరూపించాము. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, క్రిస్టియన్ అందరూ ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా ఈ యొక్క ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా సంతోషం. ఒక 300 to 350 మెంబర్స్ ఈజీగా వచ్చి ఉంటారు. సో వీఆర్ వెరీ గ్లాడ్ దట్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్, అండ్ ఇట్ వుడ్ నాట్ బీ పాసిబుల్ విదౌట్ మై ఆసమ్ టీమ్ హియర్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దే వర్క్డ్ వెరీ హార్డ్, అండ్ దట్ ఈస్ హౌ వీఆర్ ఏబుల్ టు అకంప్లిష్ దిస్. సో థ్యాంక్ యూ సాక్షి టీవీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అయితే ఇప్పుడు షార్ట్ టైంలో పెట్టారు అని చెప్పి తెలిసింది. అంటే మాటాతో పాటుగా ఇంత ఆర్గనైజేషన్ అన్నీ కలుపుకుని వెళ్ళడం ఐ థింక్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా. సో అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది, అందరినీ కలుపుకుని చేయాలి అంటే? ఈ ఆర్గనైజేషన్ అంటేనే సింపుల్గా వాళ్ళు చేసుకుంటారు, బట్ ఇది కొంచెం అతీతంగా ఉంది అన్నిటికీ మించి. సో అది ఎందుకని? సో దానికి ఒక్కటే అండి, ఎందుకంటే ఇక్కడ తెలుగు వారు చాలామంది అయిపోయినారు. అంటే ఒక ఆర్గనైజేషన్తో తెలుగు వారందరి సమస్యలు తీర్చడం అనేది ఇప్పుడు సాధ్యంగా లేదు. ఎన్ని తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా ఇంకా దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ మోర్ తెలుగు ఆర్గనైజేషన్స్. ఎందుకంటే అంతమంది తెలుగు వాళ్ళు అయినరు. అందులో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ ద యుఎస్ ఇస్ తెలుగు. సో హ్యావింగ్ సెడ్ దాట్, మనకు ఫస్ట్ నుండి ఉంది అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా ఇన్ని ఆర్గనైజేషన్స్ కలిసి పని చేయగలుగుతాయి, చేసి ఒక ప్రోగ్రామ్ని విజయవంతం చేయగలుగుతాయి అనడానికి ఇది ఒక తొలిమెట్టు. ఏదైతే మనం ఇది ఫస్ట్ స్టెప్ తీసుకున్నామో అది మేము చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేసినాం. అండ్ దిస్ ఈజ్ ఎ కాల్ ఫర్ ద హోల్ నేషన్. అన్ని చోట్ల కూడా ఇలాగే అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి చేసుకుంటే ఇంకా అందరు తెలుగు వాళ్ళు ఇంకా దగ్గర అయ్యి ఇంకా వి విల్ గ్రో టుగెదర్. Happy Republic Day. We are representing MATA. We are proud to be in the MATA because it shows equality for everyone. We are representing Muslim, Christianity and Hindu. So we are proud, we are very privileged to be in the MATA.